రాహుల్ గాంధీని ఏకంగా పోలీసులు కింద పడేసి ఇట్లా చుట్టుముట్టడము ఇదంతా జరిగింది. అలాగా భయంగా ఉందా? డెమోక్రసీ ఇన్ ఇండియా ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సెంట్రల్ ఢిల్లీ ఒక రణరంగం లాగా, ఒక వార్ జోన్ లాగా మారింది. ఏం జరిగింది? కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన చెలో సంసద్ కార్యక్రమానికి వేలాది మందిగా రోడ్లన్నీ విద్యార్థులతో నిండిపోయాయి. నిజంగా అందరూ విద్యార్థులు ఉన్నారా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? లేదు, 10% కూడా విద్యార్థులు లేరు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేరు. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. వేసేసాడు బాగా వేసాడు. आप जैसे सपोर्टर जो कांग्रेस जनता पार्टी को कैसे उठाएगा? देखिए आपके यहाँ पे चुम्मी का निशान लगा हुआ. అలా గొప్ప పని చేశారు. అయిన వాళ్ళు లేరు. तो कैसे देश बदलेगा? आप लोग इतने मीठे होकर देश कैसे बदल पाएगा? ऐसे ही सपोर्टर से जो है कांग्रेस जनता पार्टी बदलेगा? లేదు, లీక్ అయినందువల్ల నష్టపోయిన వాళ్ళు కూడా లేరు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. मोदी जी खुद पढ़े लिखे हैं क्या? शिक्षा का फी नहीं आता होगा, एजुकेशन का ई नहीं आता होगा और बकवास करने के लिए आ जाते हैं. అటు చూడు बे. बुरा ना माने बट क्या आपको नीट का एग्जाम फुल फॉर्म पता है आपको? क्या ऐसा एलिजिबल करके कुछ फुल फॉर्म है? ठीक है, फुल लाइक अभी मैंने याद की थी बट भूल गई, वो बात अलग है. वो भी छोड़ते हैं कि आप कौन से बोर्ड? सीबीएसई बोर्ड. आपको सीबीएसई का फुल फॉर्म पता है? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. బౌడీకు నమస్కారం. టేస్ట్ వచ్చినట్టు చేసుకో. ఏమిటి కేస్ బ్రుటాలిటీ మీద, విద్యార్థుల మీద ఈ స్థాయిలో బలప్రయోగం చేయడం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, డే 1 నుంచి చెప్తూనే ఉన్న కోపం వేసింది వీళ్ళని ఇలా చూసి. స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి ఒకడు ట్రక్ ఎక్కి కూర్చున్నాడు, ఇంకొకడు ఆఫీషియల్స్ ని కలవడానికి వెళ్ళిపోయాడు, ఇంకొకడు సంబంధమే లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అడిగితే నవ్వుతున్నాడు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. రెచ్చగొట్టిన పాలిటీషియన్స్ కూర్చొని నవ్వుకుంటున్నారు. మధ్యలో బలైంది ఫోర్స్ చేసి బెదిరించి మరీ తీసుకెళ్లిన స్టూడెంట్స్. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఇప్పుడైతే వాళ్ళు ప్రొటెస్ట్ అన్నారో అందులో యాంటీ ఇండియా స్లోగన్స్ వినిపించాయో అప్పటి నుండి చెప్తూనే వచ్చా, లాస్ట్ కి నేపాల్ లైక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయాలి, గవర్నమెంట్ ని కూల్చాలనుకుంటున్నారు అని. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. అరే, చదువు మీద దృష్టి పెట్టి IFIS ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ ఇది ఒక బ్యాచ్ తయారైంది. ఏదైతే మోడీ గారిని దింపాలి, మోడీ గారు రాజీనామా చేయాలి, లేదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు. One and only peace. Dharmendra Pradhan, he's an intermediary. Absolutely, he should resign. But Dharmendra Pradhan hasn't beaten up these students. Home Minister has. He should resign. And Home Minister reports to Prime Minister. He should resign. అంగేన ఘాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం. What is going on? లవణేన భోజ్యం. దేశ యువత ప్రజాస్వామ్యానికి ఆలయమైన పార్లమెంటును చేరుకోవడానికి, పార్లమెంటు ఆవరణలోకి వెళ్లి నిరసన తెలియజేయడానికి ముందుకు కదిలిన రోజు ఇది. కొట్టింది మాత్రమే చూపిస్తున్నారు, వాళ్ళు కొట్టక ముందు వీళ్ళేం చేశారనేది ఎవ్వడు చూపాడు. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. స్టోన్ పెల్టింగ్, బ్యారికేడ్లని ధ్వంసం చేయడం, కార్లు జీపులు పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం, నేపాల్ లా చేస్తామనే వార్నింగ్స్ ఇవ్వడం. ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్స్ పట్టుకొని తిరుగుతున్నారు. ఎంత మంది పోలీసులు ఇంజూర్ అయ్యారో తెలుసా? ఇవన్నీ చేస్తుంటే లాఠీ చార్జ్ చేయక కొట్టించుకుంటారా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.